తలపతి విజయ్ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. కానీ అతనికి ఉన్నటువంటి రాజకీయ అపరిపక్వత ఈరోజు అతను ముందున్నటువంటి అదృష్టాన్ని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పంచపక్ష పరమాణాల్లో ఉన్నటువంటి ఆ విస్తరణి చేతులారా దూరం చేసుకుంటున్నాడు. అతనికి 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో 108 స్థానాలు వచ్చాయి. అందులో 2 చోట్ల అతనే పోటీ చేశాడు కాబట్టి గెలిచాడు కాబట్టి 107 మంది ఇప్పుడు అతని దగ్గర ఉన్నారు. నెక్స్ట్ అతనికి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓవరాల్ కావాల్సింది 118. ఇప్పుడు అతని దగ్గర ఉంది 107, ఇంకా 11 మంది కావాలి. ఒకవేళ 108 కూడా కౌంట్ చేసుకుంటే 10 మంది కావాలి. ఇలా ఎట్టలేదన్నా సరే అవునన్నా కాదన్నా 11 మంది. నెక్స్ట్ ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5 జాయిన్ అయ్యారు. అదే అతి పెద్ద దరిద్రం విజయ్కి. ఆ కాంగ్రెస్ కలుపుకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా అన్నా డిఎంకే వాళ్ళు గెలిచేవాళ్ళు, బీజేపీని పక్కన పెట్టి మరీ వచ్చేవాళ్ళు. వీలైతే 2/3 ఆఫ్ అన్నా డిఎంకే వచ్చి టీవీకి విలీనం కూడా అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ కలుపుకున్నాడో ఈ విజయ్ వెళ్ళి వాళ్ళ నాన్న వేసినటువంటి ఒక భయంకరమైన రొచ్చులో ఊబిలో కూరుకుపోయాడు. ఇక ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ని దరిదాపులకు రానిద్దని చెప్పేసి మేమంతా కోరుకుంటుంటే ఏంది ఈ విజయ్ ఎట్లా చేయడని చెప్పేసి అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీలు అనుకున్నారు. దానికి తోడు టీవీకితో కలిసి కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు కానీ లోకల్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ బలపడింది. తమిళనాడులో అది బలపడకూడదు. ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా విజయ్కి ఒక ఆల్టర్నేటివ్ ద బెస్ట్ అన్న పర్సన్ దించాలి. అలా ఎవరు కనిపిస్తారు తమిళనాడులో? ఒక్క రజనీకాంతే కనపడతాడు. ఎందుకు? రజనీకాంత్ రాజకీయాలకు వద్దామని అనుకోని కూడా హెల్త్ బాగోకు ఏజ్ సహకరించుకో డ్రాప్ అయి ఉన్నాడు. వాస్తవానికి కరుణానిధి ఉన్నప్పుడు డిఎంకేకి సపోర్ట్ చేశాడు. జయలలిత ఉన్నప్పుడు ఆమెకి అపోనెంట్కి ఏమి లేడులే కానీ ఆమెకు డైరెక్ట్గా సపోర్ట్ చేయాలి. బట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ సినిమా వాడే కాబట్టి అన్నా డిఎంకే వాళ్ళు కూడా రజనీకాంత్ అంటే ఇష్టం. ఇప్పుడు రజనీకాంత్ను ముందు పెట్టి బీజేపీ సైలెంట్గా ఒక గేమ్ ఆడిస్తుంది. ఏంటది? కాంగ్రెస్ని లాగి పెట్టి అవతలకు దన్నాలి. టీవీకే విజయ్కి బుద్ధి వచ్చేలా చేయాలి. అప్పుడు ఏం చేయాలి? డిఎంకే చేత ఆల్రెడీ ఒక మాట అనిపించారు. ఏంటది? అన్నా డిఎంకే వాళ్ళు ఎన్డీఏ నుంచి కనుక బయటకు వస్తే మేము సపోర్ట్ ఇస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేయండి, మేము అధికారంలో భాగం కాము కానీ గవర్నమెంట్ ఫామ్ చేయండి అన్నాడు. ఈ పాయింట్ మేము గుర్తుంచుకోండి. మేము అధికారంలో భాగంగా బట్ అన్నా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయండి, మేము సపోర్ట్ ఇస్తాం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 2 పార్టీలకు కూడా ఫేవర్గా ఉండే వ్యక్తిని ముందు పెట్టాలి. తర్వాత అన్నా డిఎంకేకి సంబంధించి సింగిల్గా అన్నప్పుడు అరౌండ్ 47 స్థానాలు వచ్చాయి. డిఎంకేకి సంబంధించి సోలోగా అన్నప్పుడు 59 వచ్చాయి. 59 + 47 అంటే అదొక 66, ఇదొక 10, 106. వీళ్ళకి మిగతా పార్టీలు ఉన్నాయి. సిపిఎం 2 ఉన్నాయి, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, డిఎండికే 1, తర్వాత కాంగ్రెస్ 5. కాంగ్రెస్ పక్కన పెట్టారని అనుకుందాం. పిఎంకే 4, బీజేపీ 1, ఏఎంఎంకే 1. సో ఈ లెక్కలు నేను సింపుల్గా చెప్తాను చూడండి. టీవీకే 108 స్థానాలు గెలిచింది. వాళ్ళకి 5 వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ వచ్చారు. 108 + 5 113. వాస్తవానికి 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి ఒక స్థానం పక్కన పెట్టండి. 107 + 5 112. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఎవరు రావాలి ఏంటన్నప్పుడు జస్ట్ ఇందాకే చూసా, వీసీకే పార్టీకి సంబంధించి 2 ఉన్నారు కదా, మీ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి ఈ విజయ్ వచ్చేసి వాళ్ళకి వాట్సాప్లో లెటర్ పెట్టాడు. దాంతో అతను మా సపోర్ట్ కావాలని నువ్వు వాట్సాప్లో అడుగుతావా, ఏ డైరెక్ట్ రాలేవా అని అన్నాడు. సో సపోర్ట్ ఇచ్చేటట్టు లేడు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ధరలో మేము చెడ్డదారిలో పోము, చిచ్చి మిత్రధర మేము తప్పము, మేము డిఎంకేతోనే ఉంటామన్నాడు. డిఎంకే ఏమంటున్నాడు? విజయ్ నువ్వు గవర్నర్ ఒప్పించి నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయి, 6 నెలల వరకు మేము కదిలించమని వాళ్ళు అన్నారు. అన్నా డిఎంకే వాళ్ళు ఏమన్నారు? విజయ్ కనుక అడిగితే గవర్నమెంట్ ఫామ్ చేయాలా లేదా అన్నప్పుడు మేము అందులో భాగం అవ్వలేదు ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరల విజయ్ ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్నే పట్టుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఐయుఎంఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికి 1 వీళ్ళని పట్టుకుని నువ్వులు అడుగుతున్నాడు. ఇప్పుడు వీసీకి అడుగుతా ఉన్నాడు సపోర్ట్. ఇవన్నీ కలగలిపి ఎలా ఉందంటే రేపటి రోజు గవర్నమెంట్ ఫామ్ చేసినా తలనొప్పి తప్పదు. అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? సరైనటువంటి వాడు అందరూ వాడినట్టు ఒకటి ముందు పెట్టి తమిళ ప్రజలంతా కూడా విజయ్ కాకపోతే ఏమైందిరా సూపర్ స్టార్ రజనీకాంత్ రా అన్న ఫీలింగ్ రావాలి. విజయ్ని మోసం చేసి డిఎంకే అన్నా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసినరా అన్న పేరు రాకూడదు. ఆల్రెడీ విజయ్ రకం స్కెచ్ చేశాడు.
ఆల్రెడీ విజయ్ అన్నదాన్ని పట్టుకొని పన్నీర్సెల్వం ఒక మాట అన్నాడు, అతను ఇన్నాళ్ళు ఒక మంచి నటుడే అనుకున్నాను, అమ్మ బాబోయ్ పెద్ద రచయిత కూడా అన్నాడు. ఎందుకు? డిఎంకే అన్నా డిఎంకే కలిసి మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి, అత్యధిక స్థానాలు గెలిచినట్టు పెద్ద పార్టీ మాది, బట్ మమ్మల్ని కదని వాళ్ళేంటి ఇది ఘోరం నేరం అన్నాడు. దాంతో డిఎంకే ససేమేర మేము కలవరా బాబు అన్నారు, అన్నా డిఎంకే మేము కలవరా బాబు అన్నారు. బట్ ఇప్పుడేమంటున్నారు డిఎంకే వాళ్ళు, అన్నా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము సపోర్ట్ ఇస్తాం, బట్ గవర్నమెంట్లో భాగం కామన్నారు. అన్నా డిఎంకే వాళ్ళు ఏమంటున్నారు, డిఎంకేని కలిసి వస్తే ఆ రకంగా అడిగితే మేము రెడీ అన్నారు. క్లియర్. నిన్నటి వరకు గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఏమన్నారు, ఏ పెద్ద పార్టీ అయితే ఉందో అది విజయ పార్టీ, దానిని కాదని నేను వేరే వాళ్ళని పిలవనన్నాడు. ఇందాకేమంటున్నాడు, కూటమిగానైనా సింగిల్గానైనా ఇదిగో మాకు సపోర్ట్ ఉంది అంటూ ఎవరైతే వస్తారో 118 పేర్లు మాకు చూపిస్తారో నేను వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ ఇస్తా అన్నాడు. ఆల్రెడీ విజయ్ 2 చోట్ల గెలిచాడు, ఒక చోట ఇప్పుడు రాజీనామా చేయాలి, అక్కడ ఇప్పుడు రజనీకాంత్ కనుక పోటీ చేస్తే ఈజీ గెలిచేస్తాడు. సో రజనీకాంత్ ఇప్పుడు మరి ఏ పార్టీ తరఫున అన్నప్పుడు ఇండిపెండెంట్ చేయొచ్చు, అన్నా డిఎంకే తరఫున చేయొచ్చు, డిఎంకే తరఫున చేయొచ్చు, లేదన్నప్పుడు ఇంకెట్లా కానీ. బట్ ఒక్కసారి రజనీకాంత్ సీఎం అయ్యాడు తమిళనాడుకి, ఇంక అంతకుమించి ఏం కావాలి? ప్రజలదే కోరుకున్నారు, రజనీకాంత్ లోపల ఫ్రీ దాన్ని ఏమంటారు కోరిక అనేది ఉంది. అండ్ డిఎంకే అన్న డిఎంకే వాళ్ళు విజయ్కి అప్పచెప్పడం కన్నా రజనీకాంత్ బెటర్ కదా బాబు అని వాళ్ళు అనుకుంటారు. ఆ వేలో మీకు లెక్క చెప్తా చూడండి. ఇక్కడ ఓన్లీ డిఎంకే వచ్చేసి డిఎంకే 59 స్థానాలు, ఓకేనా. తర్వాత అన్నా డిఎంకే వచ్చేసి చూస్తున్నప్పుడు 47 స్థానాలు. సో ఈ ఒక్క నిమిషం, డిఎంకే 59, 47, 106. సో ఈ 106 ఓ పని చేస్తాను, వెనక చాట్ లేదు కాబట్టి మొత్తం రఫ్గా చెప్తాను నేనే. ఈ డిఎంకే కూటమి ఉందా వాళ్ళు 73 స్థానాలు గెలిచారు. తర్వాత అన్నా డిఎంకే కూటమి ఉందా వాళ్ళు 53 స్థానాలు గెలిచారు. అప్పుడు మొత్తం 2 కలిపితే 126, ఓకేనా. ఈ 126లోంచి బీజేపీ వద్దన్నారు డిఎంకే, సో తీసేయండి 125. ఈ కాంగ్రెస్ కూడా వద్దనుకున్నారు, తీసేయండి 120. గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అలా కాదు, ఇండియన్ అండ్ ముస్లిం లీగ్ మతత్వ పార్టీ అది కూడా వద్దనుకుందాం, వాళ్ళు కూడా పక్కన పెట్టి 118, గవర్నమెంట్ ఫామ్ అయిపోయినట్టే. లాజిక్ మీకు అర్థమవుతుందా? చాలా ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. ఇది క్లియర్గా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 స్థానాలు కావాలి. ఇక్కడ అన్ని పార్టీలు కలగలిస్తేనే పాసిబుల్ అయింది. బట్ అన్ని పార్టీలు కలగలిసినా రేపటి రోజు ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ టీవీకే విజయ్తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అన్ని పార్టీలు కలగలిపి వచ్చినా తలనొప్పులు అయ్యేవి బోల్డ్ అని ఉన్నాయి. విజయ్కి రాజకీయ పరిణతి లేకపోవటం, అండ్ ఆల్టర్నేటివ్ అంటే అసలు ఆలోచించకపోవటం, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎలా అవ్వాలంటో తెలియకపోవటం, ఇలా మల్టిపుల్ అన్నమాట. సో కొంచెం ఫ్లోలో త్వరగా చెప్పేలా కానీ సింపుల్గా చెప్తున్నానే. మొత్తం 234 స్థానాలు, అందులో డిఎంకే కూటమి గెలిచింది 73, అన్నా డిఎంకే కూటమి గెలిచింది 53, మొత్తం 126. ఓకే, 126. తర్వాత టీవీకే గెలిచింది 108, మొత్తం 234. ఓకే, ఇక డిఎంకే కూటమి అన్నా డిఎంకే కూటమి 126, అందులో బీజేపీ వద్దన్నారు కాబట్టి పక్కన పెట్టండి 125. ఎందుకంటే ఎన్డీఏ నుంచి నువ్వు బయటకు వస్తే నీతో కలుస్తానని చెప్పేసి డిఎంకే అన్నాడు, వచ్చాడు అనుకుందాం. ఓకే, దేనిని బీజేపీ పక్కన పెట్టాడు 125. 125లో కాంగ్రెస్ కూడా పక్కన పెట్టాలి, మోసం చేసింది కదా డిఎంకేని, మిత్రధర్మం తప్పింది. దాంతో 126 - 1 125, 125 - 5 కాంగ్రెస్ తీసేస్తే 120. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వచ్చేసి మతత్వ పార్టీ కదా అది, మరి అది కూడా తీసారు, 2 గెలిచింది అది. అప్పుడు 118, గవర్నమెంట్ ఫామ్ అయిపోయినట్టే. క్లియర్ కదా. ఐఎమ్ షూర్ రజనీకాంత్ అనేది రైట్ ఇక్కడ చాయిస్ అని నాకు అనిపిస్తుంది. ఈ అనాలిసిస్ మొత్తం కూడా ప్యూర్లీ నా పర్సెప్షన్, నా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్. ఓవరాల్గా అన్నప్పుడు దిస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ విజయ్కి అని ఇప్పుడు బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకే, సిపిఐ, సిపిఎం అన్నీ కూడా అనుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఒకే ఒకటండి, తమిళనాడులో కాంగ్రెస్ బతికి బట్ట కట్టకూడదు. కొన ఊపిరితో ఉన్న దానికి ఇప్పుడు ఏకంగా విజయ్ అందలం ఎక్కిస్తున్నాడు, అది ఎవరు తట్టుకోలేకపోతున్నారు.